హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని కరుణాసంధిలో 28వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు భక్తరు ఎಷ್ಟೇ భార ಹೊರಿಸಿದರೂ ಸಿಟ್ಟಾಗದೆ అనుగ్రహిಸುವ కరుణి. భక్తులు ఎంత భారాన్ని తన మీద మోపినా కూడా కోపించుకోనటువంటి కరుణామూర్తి భగవంతుడు అనే విషయాన్ని చెప్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಕೊಟ್ಟದನು ಕೈಕೊಂಬ ರಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು. ಬೆಟ್ಟ ಬೆನ್ನಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನು ಹರಿ ಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯನುಣಿಸಿದ ಮುರಿದನಹಿತರನು. ಕೊಟ್ಟದನು ಕೈಕೊಂಬ ಅರಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳ ಅಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು. ಬೆಟ್ಟ ಬೆನ್ನಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನು ಹರಿ ಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯನು ಉಣಿಸಿದ ಮುರಿದನು ಅಹಿತರನು. కైకొంబ అంటే స్వీకరిస్తాడు, మురిద సంహరిసిద సంహారం చేసినటువంటి, పావక అగ్ని. కొట్టదను కైకొంబ ಭಕ್ತಿಯಿಂದ ಏನೇ ಕೊಟ್ಟರೂ ಸ್ವೀಕರಿಸುವ. భక్తితో భక్తులైనటువంటి వాళ్ళు ఏదిచ్చినా కూడా తీసుకుంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా సరే భక్తితో ఇచ్చినందుకు భక్తుల మీద అనుగ్రహంతో కరుణతో దాన్ని స్వీకరిస్తాడు. కుచేలుడు ఇచ్చినటువంటి అటుకుల్నే స్వీకరించాడు, అనంతమైనటువంటి సంపదలు ఇచ్చాడు. ఆ విధంగా భక్తితో ఏనే కొట్టరు స్వీకరిసువా, భక్తితో భక్తులు ఇచ్చింది ఏదైనా తీసుకుంటాడు. చిన్నదైనా, చిన్న తక్కువ వస్తువైనా, విలువలేనిదైనా సరే భక్తితో ఇస్తున్నాడు అనే విషయాన్ని చూసి అత్యంత కరుణని చూపిస్తాడు. అర్థక్షణవు తన్నవరన్ను బిట్టిరదే, ఒక అరక్షణం కూడా తన భక్తుల్ని వదిలి వెళ్ళడు ఎక్కడికి. దురితగళ అట్టువను దూరదలి, తన్నవర దురితగళ అట్టువను. తన్నవర అంటే తన యొక్క భక్తులైనటువంటి వాళ్ళ యొక్క దురితగళ అంటే పాపాల్ని అట్టువను దూరదలి దూరంగా నెట్టేస్తాడు, తీసివేస్తాడు. దురితారణ్య పావకను, దురితాలు అంటే పాపాలు, పాపాలనేటువంటి అరణ్యానికి పావకను అంటే అగ్నిలాగా చేసి మొత్తం అరణ్యాన్ని, ఆ పాపాలతో నిండిన అరణ్యాన్ని దహించి వేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు, బెట్ట బెన్నలి హొరిసిదవరుడు. బెట్ట అంటే పర్వతం, ఒక కొండ. బెన్నల్లి తన యొక్క వెన్ను మీద. పరమాత్మ ఏం చేశాడు, సముద్రమథన కాలంలో దేవతలంతా కలిసి తన్న మేల బెట్టవన్నే హొరిసిదరు, మందర పర్వతాన్ని, కూర్మావతారాన్ని చెప్తున్నారు ఇక్కడ ఈ పద్యంలో. భగవంతుని యొక్క కూర్మావతారంలో తన యొక్క వెన్ను మీద మందర పర్వతాన్ని పెట్టి మథనం చేశారు సముద్రాన్ని, దేవతలు రాక్షసులు అందరూ కూడా అమృతం కోసం. అలా పెట్టినప్పుడు తన మీద బరువు పెట్టినందుకు గాను కోపగించలేదు భగవంతుడు. ಸಿಟ್ಟಾಗದೆ ಭಾರ ಹೊರಿಸಿದ ದೇವತೆಗಳಿಗೆ అమృతವನ್ನು ನೀಡಿದ. బరువు పెట్టినటువంటి వాళ్ళ మీద కోపగించుకోకుండా వాళ్ళకి అమృతాన్నే ఇచ్చాడు. అలా ఇచ్చిన అమృతము దైత్యులు ఎత్తుకుపోతారు. ಅಮೃತ ಸಿಗದೆ ಕಂಗಾಲಾದಾಗ ದೈತ್ಯರನ್ನು ಸಂಹರಿಸಿ ಅಮೃತವನ್ನು ಕರುಣಿಸಿದ. ಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯನುಣಿಸಿದ ಮುರಿದ ನಹಿತರನು. అలా తన వెన్ను మీద పర్వతాన్ని పెట్టి మథనం చేస్తే వచ్చినటువంటి అమృతం దేవతలకి దొరకక దేవతలు చాలా శరణు వేడుకున్నారు వచ్చి. అప్పుడు దైత్య సంహారం చేసి ఆ అమృతాన్ని మళ్ళీ మోహిని అవతారాన్ని దాల్చి దేవతలందరికీ పంచిపెడతాడు. మొదట
కూర్మావతారం. ఆ తర్వాత పర్వతం పెట్టినాక పర్వతం పైకెళ్ళిపోకుండా అజితనామంతో ఆ రూపాన్ని అక్కడ, తర్వాత ధన్వంతరి రూపంతో అమృతాన్ని తీసుకొస్తాడు పైకి. ఆ అమృతాన్ని మళ్ళీ దేవతలందరికీ పంచడానికి మోహిని అవతారాన్ని దాలుస్తాడు. ఈ విధంగా భక్తులైన వాళ్ళని రక్షిస్తాడు. విశేషాంశాల్లో కొడువదు కష్ట పడియుವುದು ఇష్ట ఎందు నావెందరే. మనలాంటి వాళ్ళం సామాన్యులు ఏమంటాము, ఇవ్వటం కష్టం, తీసుకోవటం చాలా ఇష్టం అని మన భావన. మనలాంటి వాళ్ళం అనుకుంటే, ದೇವರ ಹಾಗೆ ಪಾಪಗಳನ್ನು ಅಥವಾ ಕೇವಲ ಒಂದು ಎಲೆಯನ್ನು ಪಡೆಯುವುದು ನಮಗೆ ಕಷ್ಟವೇ. ಆದರೆ ದೇವರು ಏನೇ ಕೊಟ್ಟರೂ ಸ್ವೀಕರಿಸುವ ಕರುಣಾ ಸಮುದ್ರ. కొడువుదు కష్ట పడియుವುದು ఇష్ట ఎందు నావెందరే. మనకి ఇవ్వటం కష్టము, తీసుకోవటం చాలా ఇష్టము అని మనం అనుకుంటూ ఉంటే, భగవంతుడు అట్లాగే పాపాల్ని లేదా కేవలం మనం ఇచ్చేటువంటి పత్రమో పుష్పమో ఫలమో ఏదో నీరో ఏదో దాన్ని మాత్రమే తీసుకొని మన పాపాలన్నీ కూడా తీసేసుకొని చేసి మనల్ని కరుణిస్తూ ఉంటాడు. మనకి అది కష్టమే కదా. అయితే దేవరు ఏం ఇచ్చినా కూడా తీసుకుంటాడు, కరుణా సముద్రుడు కాబట్టి ఆయన. భగవంతుడిలాగా మనం ఏమైనా పాపాలని తీసుకోగలమా? ఎవరైనా ఏదో కొంచెం చిన్న వస్తువు ఇస్తే దాన్ని తీసుకుంటామా సంతోషంగా? మనకి అది కష్టం, మనకి అది కష్టమైన పని. భగవంతుడు అలా కాదు. మనం ఏ చిన్న వస్తువు ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాడు, మనల్ని రక్షణ చేస్తూ ఉంటాడు. మన యొక్క పాపాలన్నీ తానే తీసేసి దూరంగా వేసేస్తాడు. దురితాలనేటువంటి పాపాలతో కూడినటువంటి అరణ్యాన్నే అగ్నిదేవుడు ఎట్లా దహించి వేస్తాడో అలా భగవంతుడు ఆ పాపాలని దహనం చేసేస్తాడు. ఇది భగవంతుడు కరుణా సముద్రుడు కాబట్టి ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఇలాంటి పనులు చేయలేము. సముద్రమథన కాలంలో ಮಂಧರ ಪರ್ವತ ಮುಳುಗುತ್ತಿದ್ದಾಗ ಕೂರ್ಮನಾಗಿ ಬಂದ. ಆಗ ದೇವತಲು ಅವನ ಮೇಲೆ ಬೆಟ್ಟವನ್ನೇ ಹೊರಿಸಿದರು. సముద్ర మథనం చేసేటప్పుడు మంధర పర్వతాన్ని తెచ్చి చిలుకుతూ ఉన్నారు సముద్రాన్ని. అప్పుడు ఆ సముద్రంలోకి పర్వతము లోపలికి వెళ్ళిపోతోంది, దిగిపోతోంది. ఎలాగ ఇంకా మథనం చేయటం కష్టమవుతున్నది. అప్పుడు కూర్మావతారం తీసుకుని భగవంతుడు కూర్మ రూపంతో ఆ పర్వతం కింద సపోర్టుగా వచ్చాడు. అప్పుడు ఆ కూర్మ రూపి పరమాత్మ మీద ఆ కొండని పెట్టి మందర పర్వతాన్ని పెట్టి సముద్రాన్ని మథనం చేశారు. ಭಕ್ತಿಯಿಂದ ಬೆಟ್ಟ ಹೊರಿಸಿದರೂ ಭಾರವು ಎನಿಸಲಿಲ್ಲ, ನಾವು ಭಾರ ನೀಡಿದರೂ ಹರಿ అమృత నీడువ. భక్తితో భక్తులైనటువంటి తన దేవతలందరూ కూడా భక్తి భావంతో ఉన్నటువంటి తన భక్తులు కాబట్టి తన యొక్క వెన్ను మీద పర్వతాన్ని పెట్టినా కూడా కోపం తెచ్చుకోలేదు, భారం పెట్టినా కూడా అమృతాన్నే ఇచ్చాడు. ఇట్లాగే మనం ఉదాహరణ చెప్తున్నారు. ಹೆತ್ತವರು ಮಕ್ಕಳಿಗೆ ಆಸ್ತಿ ಮಾಡಿರುವರು. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళ సంతానానికి ఆస్తిని పంచిస్తారు కొంతమంది పెద్దవాళ్ళు. అప్పుడు మಕ್ಕಳು ಉಳಿಸಿಕೊಳ್ಳದೆ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡರೆ ಹೆತ್ತವರು ನಿಂದಿಸಿ ಸುಮ್ಮನಾಗುವರು. కొంతమంది పిల్లలు ఆ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిని నిలుపుకోలేక దాన్ని పాడు చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు పెద్దవాళ్ళు? ఏం చేస్తాం, మేము ఇచ్చాము, వాళ్ళు ఉంచుకోలేకపోయారు అంతే అని ఏం చేయరు, ఊరుకుంటారు. అయితే భగవంతుడు మాత్రం అమృతాన్ని ఇచ్చి ఆ అమృతాన్ని దేవతలకి అందలేదు. ಹರಿ ಅಮೃತ ಕೊಡುವುದಲ್ಲದೆ ಕೈಜಾರಿ ಹೋದರೆ ಮತ್ತೆ ಅಹಿತರನ್ನು ಮುರಿದು నಮಗೆ నీడబల్ల. భగవంతుడిచ్చినటువంటి అమృతాన్ని దేవతలకి చేరలేదు. దైత్యులు వచ్చి దాన్ని లాక్కెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని ఆ అహితులైనటువంటి దైత్యుల్ని సంహారం చేసి ఆ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అమృతాన్ని తీసుకొచ్చి దేవతలకి ఇచ్చారు. అటువంటి సామర్థ్యం భగవంతుడికి మాత్రమే ఉంది. సామాన్యులం కాబట్టి మనము చెయ్యలేము ఆ పని. చిన్న పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తి వాళ్ళు కాపాడుకోలేకపోతే ఏం చేస్తామని చెప్పి ఊరుకుంటారు. కానీ భగవంతుడు అలా కాదు. తన భక్తులైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఫలితం అందకపోతే తానే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడు. అలాంటి కరుణ భగవంతుడిది.
ಸಮುದ್ರ ಮಥನದಲ್ಲಿ ಆದಿಯಿಂದ ಅಂತ್ಯದವರೆಗೆ ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ತಾನೇ ಮಾಡಿ ಕೂರ್ಮ, ಅಜಿತ, ಮೋಹಿನಿ, ಧನ್ವಂತರಿ ರೂಪ ಧರಿಸಿ ಕೊನೆಗೆ ತಾನೊಬ್ಬನೇ ಮಥನ ಮಾಡಿದರು. ಅಮೃತವನ್ನು ತಾನು ಸ್ವೀಕರಿಸದೆ ದೇವತೆಗಳಿಗೆ ಇತ್ತಂತೆ సకల కర్మಗಳನ್ನು ತಾನೇ ಮಾಡಿ ఫలವನ್ನು నಮಗೆ నీడువ. ఏం చెప్తున్నారంటే సముద్ర మథన కాలంలో అమృతం కోసం దేవతలు, దానవులు అందరూ కలిసి మథనం చేస్తారు. ఆ కూర్మరూపి పరమాత్మ మీద మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే సర్పాన్ని తెచ్చి తాడుగా చేసుకొని ఆ కవ్వంలాగా చేసుకొని సముద్రాన్ని మథనం చేసినప్పుడు పర్వతం లోపలికి దిగిపోకుండా అడుగున కూర్మ రూపంతో తానే ఉన్నాడు. అట్లాగే ఒక్కొక్కప్పుడు పర్వతం పైకి వెళ్ళిపోతుందట. అలా వెళ్లకుండా పైన అజిత అనే పేరుతో తానే కూర్చున్నాడు. తర్వాత అమృతాన్ని తానే ధన్వంతరి రూపంతో తీసుకొచ్చాడు పైకి. అలా తీసుకొచ్చినటువంటి అమృతాన్ని దైత్యులు, దానవులంతా లాక్కుని వెళ్ళిపోతే మళ్ళీ దేవతలు మొరపెట్టుకుంటుంటే దేవతలకు అమృతం పంచడం కోసం మళ్ళీ తానే మోహిని రూపంతో వచ్చి దేవతలందరికీ అమృతాన్ని పంచిచ్చాడు. ఇట్లా ఆ సముద్ర మథనాన్ని అందరిలోనూ తానే ఉన్నాడు. దేవతల్లో తానే, పర్వతంలో తానే, పైన కింద దానవుల్లో కూడా తానే, వాసుకిలోనూ తానే, అన్నింటిలోనూ తానే ఉండి మథనం చేసింది తానే. అలా తానే చేసినా కూడా, అంత కష్టపడ్డా కూడా వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకే ఇచ్చాడు. అలా సకల కర్మಗಳನ್ನು ತಾನೇ ಮಾಡಿ ಫಲವನ್ನು ನಮಗೆ ನೀಡುವ. అదేవిధంగా భగవంతుడు కూడా మన లోపల ఉండి ఇంద్రియాలలో, ఇంద్రియాభిమాని దేవతలలో అంతర్యామిగా పరమాత్మే ఉండి మన చేత అన్ని పనులు చేయిస్తాడు. ఆ పనుల యొక్క ఫలితాన్ని, ఆ కీర్తిని, ఆ ప్రతిష్టల్ని, దాని యొక్క సుఖాన్ని అన్నీ మనకే ఇస్తాడు. భగవంతుడు పరిపూర్ణుడు, ఆయనకి ఏదీ లేదు, అవసరం లేదు. కాబట్టి అటువంటి కరుణామూర్తి భగవంతుడు. ఇక్కడ 2 రకాలుగా భగవంతుడి యొక్క కరుణని మనకి తెలియజేస్తున్నారు. ఒక్క క్షణం కూడా భక్తులైనటువంటి వాళ్ళని వదిలి ఉండడు. పాపాలన్నీ దూరంగా నెట్టేస్తాడు, పాపాలని దహించి వేస్తాడు. అంతేకాదు ఏ చిన్న వస్తువు భక్తితో ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఇది భగవంతుడి కరుణ. ఇంకొక కరుణ ఏంటి? ఇంకో రకంగా చూస్తే ఆయన మీద భారాన్ని మోపినా కూడా ఆయనకి కోపం రాదుట. భక్తులు చేసినటువంటి పనులకి కోపగించుకోడు. ఇది కూడా భగవంతుడి యొక్క ఇంకో విధమైనటువంటి కరుణ. అలా దేవతలందరికీ అమృతాన్ని ఇచ్చాడు. ఈ భూసురులైనటువంటి ఈ భూమి మీద దేవతలకి ఆ అమృతమే సుధ, న్యాయసుధ మొదలైనటువంటి గ్రంథాలనిచ్చి అధ్యయనం చేయిస్తున్నాడు. అటువంటి కరుణ భగవంతుడిది. ಕೊಟ್ಟದನು ಕೈಕೊಂಬ ರಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು ಬೆಟ್ಟ ಬೆನ್ನಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದುನೇನು ಹರಿಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯ ನುಣಿಸಿದ ಮುರಿದ ನಹಿತರನು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.